బయట రవి నీ మీద కమర్షియల్ టు ద కోర్ అని ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం? 100% చాలా కమర్షియల్. 100% నేను నాకు వచ్చింది చేస్తున్నా డబ్బు కోసమే చేస్తా. ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఒకవేళ అందరు దేవతలు అయిపోయారు, తెలివి ఉన్నది కమెంట్. సో నేను చెప్పేది ఒకటేనండి, ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం వేస్ట్. ఇప్పుడు నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మంచివాడిగా బ్రతకాలంటే చాలా వదులుకోవాలి. అదే చెడ్డవాడిగా బ్రతకాలంటే మంచితనం వదిలేస్తే చాలు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ షో. బిగ్ బాస్ షోకి వెళ్ళిన ఏ ఒక్కరిని అడిగినా అది స్క్రిప్ట్ కాదు, రియాలిటీ షో అని అంటుంటారు. మరికొంతమంది కంటెస్టెంట్లు అయితే అబ్బో బిగ్ బాస్ అంటే అంతా రియాలిటీ, అక్కడ రియల్ గానే ఉండాలి, అస్సలు నటించలేమని బిల్డప్లు ఇస్తుంటారు. అయితే అలా చెప్పేవారిని చెప్పు తీసుకొని కొట్టాలంటూ యాంకర్ రవి బిగ్ బాస్ షో భాగోతాన్ని బయటపెట్టాడు. బిగ్ బాస్ సీజన్ 5 లోకి కంటెస్టెంట్ గా వెళ్లిన యాంకర్ రవి టాప్ 5 లోనే కాదు విన్నర్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టిన తర్వాత అతని ఇమేజ్ మొత్తం ఆ షోలో డ్యామేజ్ చేసి బయటికి నెట్టేసేంత పని చేశారని, అలా హౌస్ లో జరిగిన పరిణామాలపై ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ అయిన యాంకర్ రవి తను బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఒకే ఒక్క కారణం డబ్బని, ఆ డబ్బు కోసం తను ఆ షోకి ఓకే చెప్పాడని, షో వారు తనని ఫస్ట్ సీజన్ నుండే అడుగుతున్నప్పటికీ తనకి ఇంట్రెస్ట్ లేదని ఆఫర్ ని రిజెక్ట్ చేసేవాడని, ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడైతే మన పుట్టుమచ్చల్ని వెతకడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మనం సెలబ్రిటీలం కాదని, పుట్టుమచ్చలతో సహా తెలిసిపోతుంటే ఇక నువ్వేం సెలబ్రిటీవి అని చులకనగా చూస్తారని, అందుకే పెద్ద పెద్ద హీరోలంతా తమ సినిమా రిలీజ్ ఈవెంట్స్ లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారని, ఆ తర్వాత వారెక్కడా కనిపించరని, రెగ్యులర్ గా కనిపిస్తే పలుచబడిపోతామని, అందుకే తను వారి ఆఫర్ ని 4 సీజన్ల వరకు రిజెక్ట్ చేయగా 5వ సీజన్ లో కూడా రిజెక్ట్ చేద్దామని, అప్పటి వరకు ఎవరు అడగనంత అమౌంట్ ని అడిగి ఇక పైన వారు అడగకుండా చేయాలనుకున్నా అందుకు వారు ఇమీడియట్ గా ఓకే అనడంతో తను అక్కడ లాక్ అయి డబ్బులకి వెళ్లాల్సి వచ్చిందని, ఇక అలా హౌస్ లోకి వెళ్ళాక ఎవరైనా సరే నటించాల్సిందేనని, ప్రతి ఒక్కరూ నటిస్తారని, ఎవరైనా బిగ్ బాస్ లో నటించలేదు నాలా నేనే ఉన్నాను అంటే వారిని చెప్పు తీసుకొని కొట్టాలని, ఎందుకంటే అది నిజం కాదని, వాటికి ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ రైటర్లు ఉంటారని, ఒక్కో కంటెస్టెంట్ కి ఒక స్క్రిప్ట్ రైటర్ రాసిస్తుంటారని, వారు రాసిందే కంటెస్టెంట్లు చేయాల్సి ఉంటుందని, నటించడం లేదంటే నిజం కాదని, ఎవరైనా నటించాల్సిందేనని, అలా రోజు బయట ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగించేందుకు స్క్రిప్ట్ లో ఉన్న హైలైట్స్ ని చూసి ప్రోమో కట్ చేస్తారని, మనం వారు ఇచ్చే స్క్రిప్ట్ లని కళ్ళు మూసుకొని చేస్తే అది బయట మాత్రం వేరేలా పోర్ట్రే అవుతుందని, అది స్క్రిప్ట్ అని తెలియక జనాలు రివ్యూ చేసి హౌస్ లోపల ఉండే వారిని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటారని, ఆ షో వారు తనకి ఎక్కువ పేమెంట్ ఇచ్చినందుకు లోపలికి వెళ్ళాక తనకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి బయటికి వేరేలా టెలికాస్ట్ చేసి తనపై చాలా నెగిటివిటీ వచ్చేలా చేశారని, తను బయటికి వచ్చాక ఇదే విషయంపై వారిని నిలదీస్తే వారు పట్టించుకోలేదని, ఎందుకంటే అగ్రిమెంట్ పై ప్రతి విషయం ఉంటుందని, అందుకే వారు అదంతా పట్టించుకోరని, అంతేకాకుండా అక్కడ జరిగే విషయాల్ని ఎవరైనా బయట పెడితే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటారు కాబట్టి అందరూ భయపడుతుంటారని, కానీ తను మాత్రం తన కెరియర్ ని వారు డ్యామేజ్ చేశారు కాబట్టి ధైర్యంగా బయటికి వచ్చి చెప్తున్నానని, వారేం చేసినా పెద్ద ఫరక్ పడదని చెప్పడంతో ఇప్పుడు రవి వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. నిజంగానే బిగ్ బాస్ షోకి వెళ్లాలంటే అమ్మాయిలు కమిట్మెంట్ ఇవ్వాలా? హరితేజ బిగ్ బాస్ షో అనేది వేస్ట్ షో అని ఎందుకు కమెంట్ చేసింది? ప్రేక్షకులు చేసే ఓటింగ్ కి వాల్యూ లేదా అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ స్టేడియం మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. ఇక వివరాల్లోకి వెళితే, టీవీ సీరియల్స్ లో, మూవీస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఫేమ్ తెచ్చుకున్న హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్ లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకుని దూరమైందని, అయితే సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వెళ్లడంతో స్క్రిప్ట్ మొత్తం తనకి నెగిటివ్ గా రాసి తన పేరుని బాగా డ్యామేజ్ అయ్యేలా చేసి జనాల్లో హేట్రేట్ చూపించారని, తను బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక జనాల్లో ఉన్న నెగిటివిటీని చూసి చాలా కాన్ఫిడెన్స్ ని లాస్ అయి మానసికంగా కృంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని,
అలా మొదటి సీజన్ లో ఇలాంటి చెత్త స్క్రిప్ట్లు లేవని 5వ సీజన్ నుండే ఇలా తయారైందని అందువల్లే తనకి బిగ్ బాస్ షో అంటే చిరాకొచ్చి ఆ షోని చూడడమే మానేసిందని చెప్పడంతో హరితేజ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే నిజంగానే బిగ్ బాస్ షోలో అమ్మాయిల్ని వాడుకుంటారా అంటే అవునని గతంలో మాధవిలత, శ్రీరెడ్డి, గాయత్రి గుప్తా, శ్వేతారెడ్డి లాంటి వారు బయటకు వచ్చి తమకి జరిగిన అన్యాయాల్ని బయట పెట్టారు. ఇక అలా యాంకర్ గా ఉన్న శ్వేతారెడ్డిని ఒక బిగ్ బాస్ టీమ్ కోఆర్డినేటర్ అప్రోచ్ అయి బిగ్ బాస్ షోలోకి వెళ్తారా అని అడగగా అందుకు ఆమె ఇమీడియట్ గా ఒప్పుకొనింది. అలా ఈ షోకి వెళ్తే మరింత ఫేమస్ అయి అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయని చాలా హోప్స్ కూడా పెట్టుకుంది. అయితే మొదటి రౌండ్ లో ఇంటర్వ్యూకి అటెండ్ అయి అలా వచ్చాక నెక్స్ట్ డే కోఆర్డినేటర్ తనకి ఫోన్ చేసి మిమ్మల్ని షోలోకి తీసుకుంటే మాకేంటి లాభం అంటూ డైరెక్ట్ గా కమిట్మెంట్ కావాలని అడుగుతూ ఆ షో హిట్ అవ్వాలంటే హౌస్ లో మీరు ఎలాంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, షోలో ఎలాంటి సెన్సేషన్ ని చేస్తారని అడుగుతూ మా బాస్ ని మీరు ఎలా ఇంప్రెస్ చేయగలరని అడగగా అందుకు శ్వేతారెడ్డి మాట్లాడుతూ తన టాలెంట్ పై నమ్మకం ఉంటే హౌస్ లోకి పంపండని, మీ బాస్ ని నేనెందుకు ఇంప్రెస్ చేయాలంటూ మా ఇంట్లో వారికి ఈ షోలోకి పంపించడం ఇష్టం లేదని, కానీ కమిట్మెంట్ లాంటివి ఏమీ ఉండవని చెప్పి ఒప్పిస్తే ఇక్కడ కూడా లోపలికి వెళ్లడానికి చెత్త పనులు చేపిస్తున్నారని ఆక్రోశానికి గురైన యాంకర్ శ్వేతారెడ్డి ఈ విషయం సామాన్య జనాలకి తెలియాలని మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కెళ్లి బిగ్ బాస్ టీం పై కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు వారిపై ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని శ్వేతారెడ్డి చెప్పుకొచ్చింది. అందుకు తోడు శ్రీరెడ్డి కూడా బయటికి వచ్చి మాట్లాడుతూ తనని బిగ్ బాస్ లోకి పంపిస్తామని చెప్పి అన్ని విధాలుగా వాడుకున్నారని, చివరికి హౌస్ లోకి పంపించకుండా మోసం చేశారని వాపోయింది. ఇక ఇదే కోవలో మాధవిలత, గాయత్రి గుప్తా కూడా బిగ్ బాస్ టీం తమని అప్రోచ్ అయి కమిట్మెంట్ ఇస్తే లోపలికి పంపిస్తామని చెప్పారని వారు కూడా మీడియా ముందు వాపోయినా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లు ఎవరైనా బిగ్ బాస్ లోపల జరిగే విషయాల్ని బయట పెడితే వారు 2 కోట్ల వరకు జరిమానా ఇవ్వాల్సి ఉంటుందనే రూల్ ఉంది కాబట్టి ఎవరు నోరిప్పరని, ఇక కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లిన తర్వాత 90కి పైగా కెమెరాలు కనిపిస్తే మనకి కనిపించని మరికొన్ని సీక్రెట్ కెమెరాలని కూడా పెడుతుంటారని, ఇక ఆ షోని సక్సెస్ఫుల్ చేసేందుకు 17 మంది స్క్రిప్ట్ రైటర్లు, డైరెక్టర్లు ఉండగా వారు రాసినట్లే కంటెస్టెంట్లు ఎలాంటి టాస్క్ చేయాలి, ఎవరు ఎవరితో లవ్ ట్రాక్ నడిపించాలి, ఎవరి పర్సనల్ స్టోరీ చెప్పి ఏడిపించాలి, ఎవరు ఎవరితో గొడవ పడాలి అనేది ముందుగానే స్క్రిప్ట్ రాసి కంటెస్టెంట్లకి అందిస్తారని, ఇక అలా కంటెస్టెంట్లందరూ సీరియల్, సినిమా ఆర్టిస్టులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి వారిచ్చే స్క్రిప్ట్లని న్యాచురల్ గానే కెమెరా ముందు ప్రజెంట్ చేస్తారని చెప్పొచ్చు. అంతేకాకుండా బయట సోషల్ మీడియాలో జనాల్లో ఎవరికి ఎక్కువగా క్రేజ్ ఉందనే దాన్ని బట్టే స్క్రిప్ట్ రాసి పాజిటివ్ ఒపీనియన్ ఉన్న వారిని నెగిటివ్ గా చూపించడం, నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న వారిని పాజిటివ్ గా చూపించి ఓటింగ్స్ తో సంబంధం లేకుండా తాము ముందే ఫిక్స్ చేసిన కంటెస్టెంట్ కి పిఆర్ టీం ద్వారా పాజిటివ్ టాక్ తెప్పించి ఫైనల్ గా వారిని విన్నర్ ని చేస్తారు. ఇక ఒకవేళ కంటెస్టెంట్లు వారు ఇచ్చిన స్క్రిప్ట్ ని ఫాలో అవ్వకపోయినా, వారి వల్ల కంటెంట్ జనరేట్ అవ్వకపోయినా ఓట్లతో సంబంధం లేకుండా ఆశా, ఫ్లోరా, శ్రీజ లాగా ప్రేక్షకులు వారికి మంచిగా ఓట్లేసినా కూడా వారిని మధ్యలోనే ఎలిమినేట్ చేసి తక్కువ ఓట్లు వచ్చిన రీతూ చౌదరి, డీమాన్ పవన్ ని హౌస్ లో ఉంచడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా తాజాగా సీరియల్ ఆర్టిస్ట్ భరణి శంకర్ తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ హౌస్ లో యాక్టివ్ గా ఉండడంతో ప్రతి వారం తన సీరియల్ ఫ్యాన్స్ అతనికి ఓటేసి సేవ్ చేస్తుండేవారు. ఇక లాస్ట్ వీక్ లో భరణి నామినేట్ అవ్వగా ఓట్ల ర్యాంకింగ్ లో 4వ ప్లేస్ లో ఉన్నప్పటికీ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి యాక్టివ్ గా ఉండకుండా సైలెంట్ గా ఉంటూ కూతురు, చెల్లి, తమ్ముడు, అల్లుడు అనే బాండింగ్స్ ని ఏర్పరచుకొని తన ఆట తాను ఆడకపోగా మిగిలిన దివ్య, రాము లాంటి వారిని ఆడనివ్వకుండా సైలెంట్ చేయడంతో బిగ్ బాస్ డైరెక్షన్ టీం తనని మధ్యలోనే ఎలిమినేట్ చేసి బయటికి పంపించడంతో భరణి ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే రాము రాథోడ్కి లీస్ట్ ఓటింగ్ రావడంతో తను ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఇక అలా భరణిని కావాలని ఇలా చేశారని, తామేసిన ఓట్లకి వాల్యూ లేదని, ఓట్లేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేయండి అని ఎందుకు చెబుతున్నారని, మీకు నచ్చిన వారిని హౌస్ లో ఉంచుకొని నచ్చని వారిని బయటికి పంపించండి, ఈ ఓటింగ్ ప్రాసెస్ ఫేక్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీకు బిగ్ బాస్ 9 లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, జీవితం దేవుడిచ్చిన వరం, అందుకే ఎదురుగా వచ్చే సమస్యల్ని ఎదుర్కోవాలే గాని ఓడిపోకూడదు, పారిపోకూడదు. ఇది ఫోక్స్ బిగ్ బాస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.